శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 965వ నామము బాల. ఈ నామానికి అర్థం ఏంటి అంటే బాల వయస్సులో ఉండునది, లేదంటే బాల రూపంలో ఉండునది అని అర్థం వస్తుంది. బాల అంటే చిన్నపిల్ల కదా. అమ్మవారు మొదట మన ఇళ్లల్లో చిన్నపిల్ల రూపంలో వస్తుంది. మన ఇళ్లల్లో ఉండే చిన్నపిల్లలందరూ కూడా బాలా త్రిపుర సుందరి ప్రతిరూపాలే. ఈ రూపంలో అమ్మను కొలిచి అమ్మను ధ్యానిస్తే మన సంతానం ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నతంగా తీర్చిదిద్దబడతారనమాట. నిర్మలమైన మనసుకు నిత్య సంతోషానికి గుర్తులుగా చిన్నపిల్లలు ఉంటారు కదా. బాల్యం దైవత్వంతో సమానం. అందుకే చిన్నపిల్లల్ని దేవుళ్ళతో సమానంగా చూస్తూ ఉంటారు. అందరిలోనూ దైవాన్ని చూసి భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువుల్లో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సాంప్రదాయం మంది. నవరాత్రులు చేస్తూ ఉంటాం కదా. అందులో ప్రారంభ రోజుల్లో మనకి ఈ బాలపూజ చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతంగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తికి కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరి ఆరాధన మొదటిగా ఆరాధన చేస్తాం. దేవి ఆరాధకులు మొదట చేయవలసిన ఉపాసన బాలా ఉపాసన. బాలా మంత్రమును ఉపాసించిన తర్వాత మాత్రమే మిగతా దేవతలను ఉపాసించవలసి ఉంటుందన్నమాట. బాలా త్రిపుర సుందరి అర్చన అంటే కుమారి అర్చన. అంటే రకరకాల వయసుల్లో గల కుమారీలను అర్చించినట్లయితే అది బాలా త్రిపుర సుందరి ఉపాసన అవుతుంది. శాస్త్రాల్లో వివరించిన ప్రకారం 2 సంవత్సరముల బాలికను బాల అంటారు. 3 సంవత్సరాలు కలిగిన బాలికను త్రిమూర్తి అంటారు. 4 సంవత్సరాలు కలిగిన బాలికను కళ్యాణి అంటారు. 5 సంవత్సరాలు కలిగిన బాలికను రోహిణి అంటారు. 6 సంవత్సరాలు కలిగిన బాలికను కాళీ అంటారు. 7 సంవత్సరముల బాలికను చండిక అంటారు. 8 సంవత్సరాలు వచ్చిన బాలికను శాంభవి అంటారు. 9 సంవత్సరముల బాలికను దుర్గా అంటారు. 10 సంవత్సరాల బాలికను సుభద్ర అంటారు. ఈ విధమైన పేర్లు పెట్టి వాళ్ళని పూజించడం మన సాంప్రదాయం. ఐం క్లీం సౌహ్ అనే త్రిక్షరీ మంత్రము బాలా మంత్రము. ఇది పరావిద్య. ఇందులో ఐం క్లీం సౌ అనే బాలా మంత్రంలో మొదటైన ఐం వాగ్భవ బీజము, రెండవదైన క్లీం కామరాజ బీజము, మూడవదైన సౌహు శక్తి బీజము. బాలా విద్య యొక్క గొప్పతనం ఏంటి అంటే అది చేసే భక్తులకి ఆ విద్య వాక్శుద్ధిని, సారస్వత పటమును కలుగజేస్తుంది. మృత్యు బాధల నుంచి తొలగిస్తుంది. ఈ సర్వలోకాలను వశం చేసుకునే శక్తిని ప్రసాదిస్తుంది అనమాట. కార్యసిద్ధిని కలిగిస్తుంది. బాలా త్రిపుర సుందరి అత్యంత శాంతస్వరూపిణి కాబట్టి సాధకునకు మానసిక ప్రశాంతతని, తర్వాత లభించే మోక్షాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఆ మంత్రంతో ఆ తల్లిని మనం ప్రతిరోజు అర్చించినట్లయితే పరమేశ్వరి ప్రీతి చెందుతుంది. త్రిపుర ఉపనిషత్తు త్వం కుమార ఊతవా కుమారి అంటే ఆ పరమేశ్వరియే బాలా త్రిపుర సుందరి రూపంలో వెలిసింది అని వివరించిందన్నమాట. త్రిపుర ఉపనిషత్తు త్వం కుమార ఊతవా కుమారి అంటే నీవు కుమారుడువా కుమారివా. పరమేశ్వరియే శబ్దబ్రహ్మ సృష్టి ఆవిర్భావానికి పూర్వమే ప్రథమావతారమైన బాలా త్రిపుర సుందరిగా వ్యక్తమైంది అని ఇందులో వివరించి ఉంది. అంతరేంద్రియములైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి బాలా త్రిపుర సుందరిని ఉపాసించేవారు అటు బాహ్యేంద్రియాలను, ఇటు అంతరేంద్రియాలను కూడా అదుపులో ఉంచుకుని చివరికి మోక్షాన్ని పొందగలుగుతారు. త్రిపురములు అంటే మనస్సులోని 3 అవస్థలైన జాగృత్, స్వప్న, సుషుప్త. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాలా త్రిపుర సుందరి అధిష్టాన దేవత. మనము ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం కదా. కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయి. బాలా త్రిపుర సుందరి అర్చన మానవునికి అన్ని అవస్థల్లోనూ మంగళాలని చేకూరుస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడని పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అంటే పరబ్రహ్మ తత్వం వైపు మనల్ని నడిపిస్తుంది. బాలా మంత్రం చదవడం ద్వారా భక్తునికి వాక్శుద్ధిని, సారస్వత పటిమను కలుగజేసి మృత్యుబాధల నుంచి తొలగింపచేసి సర్వలోకములను వశం చేసుకునే శక్తిని ప్రసాదించి కార్యసిద్ధిని కలిగించి చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.